మహిళలకు స్వయం ఉపాధి కల్పించడం కోసం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎల్లప్పుడూ ముందుంటుందని ఎమ్మెల్యే వెడ్మా బొజ్జు పటేల్ అన్నారు. ఇక మంచిర్యాల జిల్లా చెన్నారం మండలం ఎమ్మెల్యే వెడ్మా బొజ్జు పర్యటించారు. ఇక ముందుగా మండల కేంద్రంలో చలివేంద్రాన్ని ప్రారంభించి నీటిని అందించారు. అనంతరం అంబేద్కర్ భవన్లో నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్స్ ఆధ్వర్యంలో శిక్షణ పొందిన లబ్ధిదారులకు కుట్టు మిషన్లను పంపిణీ చేశారు. ఇక ఎంపీడీఓ కార్యాలయంలో చెన్నారం మండలం పంచాయతీ సెక్రటరీలు ఇక పంచాయతీరాజ్ శాఖ అధికారులు సమావేశంలో పాల్గొని వారికి సూచనలు చేశారు. ఇక ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వం మహిళలకు స్వయం ఉపాధి కోసం అనేక కార్యక్రమాలు తీసుకొస్తుందని, ఇక వాటిని వినియోగించుకుని ఆర్థికంగా అభివృద్ధి చెందాలని అన్నారు. వేసవిలో నీటి ఎత్తడి నేపథ్యంలోనే ప్రజలెవరూ కూడా ఇబ్బందులకు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచనలు చేశారు. చెన్నారం ఎంపీడీఓ కార్యాలయంలో ఎంఆర్ఓ ఎంపీడీఓ అదేవిధంగా పంచాయత్ శాఖ డి ఆర్డబ్ల్యూఎస్ అదేవిధంగా పంచాయత్ సెక్రటరీలతోటి ఎండాకాలం వస్తున్న సందర్భంలో నీటి సమస్య అదేవిధంగా ఇంద్రమిన్లు దాంతోపాటు మిగతా క్షేత్ర గ్రామస్థాయి సమస్యల మీద రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఇందులో ప్రధానంగా ఎండాకాలం వస్తుంది కాబట్టి నీటి సమస్య, అదేవిధంగా ఇంద్రమ్మాల ఇళ్ళ సమస్య వీటి మీద ప్రత్యేకమైన చొరవ చూపాలని పంచాయత్ సెక్రటరీలకు అధికారులకి సూచన చేయడం అనేది జరిగింది. ఎండాకాలంలో ఏ గ్రామంలో కూడా నీటి ఎదురు రాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలనే ఆలోచనతో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. తప్పకుండా ఎలాంటి కారు లేకుండా చూసే బాధ్యత మాది. గ్రామస్తులు కూడా తప్పకుండా ఉన్నటువంటి పంచాయత్ సెక్రటరీలు కావచ్చు, అధికారులు కావచ్చు, మీ యొక్క సమస్యని తెలపండి. తప్పకుండా వాటిని ఏ రకంగా పరిష్కారం చేసే బాధ్యత మాది. కాబట్టి దానిలో భాగంగానే ఈరోజు పంచాయత్ సెక్రటరీలతో వీళ్ళందరితో సమావేశం